హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ అయితే చూస్తున్నామండి. సో వరుస క్రమంలో 48వ మోడల్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకోసం అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ తీసుకోవడానికి ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనే వీడియో అయితే చేశానండి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ని. ఒకసారి ఓపెన్ చేసి ఎవరికైతే కోర్స్ తీసుకోవాలన్నదో ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, మై ఎన్కౌంటర్స్ ఇన్ పార్లమెంట్ పుస్తక రచయిత ఎవరు? మై ఎన్కౌంటర్స్ ఇన్ పార్లమెంట్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బాలచంద్ర ముంజేకర్. ఓకేనా? మై ఎన్కౌంటర్ ఇన్ పార్లమెంట్ పుస్తక రచయిత. నెక్స్ట్ వన్, అవినీతికి సంబంధించిన లోక్పాల్కు ఎన్ని భాషలలో ఫిర్యాదులు చేయవచ్చు? అవినీతికి సంబంధించిన లోక్పాల్కి ఎన్ని భాషల్లో ఫిర్యాదులు అందించవచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 22 భాషల్లో. భారత రాజ్యాంగము మరి అధికారికంగా ఆమోదించిన భాషలు 22. ఈ 22 భాషల్లో కూడా మనము లోక్పాల్కి ఏదైనా కరప్షన్ ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. నెక్స్ట్ వన్, G20 సదస్సు 2020 గురించి సరికాని వాక్య ఏది? 63. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 2 తప్పండి, మిగతావన్నీ సరైనవి. చూద్దాం. G20 సదస్సు 2020కు సౌదీ అరేబియా రాజు సల్మాన్ అధ్యక్షత వహించారు. రెండవది తప్పండి ఇది. ఓకే. కోవిడ్-19పై ప్రపంచ దేశాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా G20 దేశాలు $5 ట్రిలియన్ నిధిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేస్తామని పేర్కొన్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బిజినెస్ కాంటింజెన్సీ ప్లాన్లో భాగంగా వార్ రూమ్ను నెలకొల్పిన ప్రపంచంలోని తొలి కేంద్ర బ్యాంక్ ఏది? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI. ఒడిస్సీ రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన నాట్యమైన ఒడిస్సీ ఏ రాజు కాలంలో అభివృద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 2 కరవేలుడు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉర్దూ సాహితీ భాషగా ఎప్పుడు అభివృద్ధి చెందింది? ఉర్దూ సాహితీ భాషగా ఎప్పుడు అభివృద్ధి చెందింది అండి? ఆన్సర్ ఆప్షన్ 1 18వ శతాబ్దంలో. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి స్తూపంను మొట్టమొదట ఏ సంవత్సరంలో వెలికి తీయడం జరిగింది? అమరావతి స్తూపమును ఆప్షన్ 2 1797వ సంవత్సరంలో అమరావతి స్తూపంను వెలికి తీశారు. నెక్స్ట్ వన్, యునెస్కో ప్యారిస్లో ఈ సంవత్సరంలో స్థాపించబడింది. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? ప్యారిస్లో ఉంది. ఓకే. మరి ఏ సంవత్సరంలో దీన్ని స్థాపించారు అంటే 1946వ సంవత్సరంలో దీన్ని స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, రాజస్థాన్ ఎడారి గుండా వెళ్ళే జాతీయ రహదారి పేరేంటి? ఆప్షన్ 3 NH-15 అండి, NH-15. నెక్స్ట్, భారతదేశంలో ఎన్ని రేవు పట్టణాలు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని రేవు పట్టణాలు? ఆప్షన్ 3 13 పెద్దవి ఉన్నాయి, 200కు పైగా చిన్నవి ఉన్నాయి. 13 పెద్దవి, 200కు పైగా చిన్న రేవులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్, డిజిటల్ సమాచారాన్ని అనలాగ్ సమాచారంగా మరియు అనలాగ్ సమాచారాన్ని డిజిటల్ సమాచారంగా మార్చే పరికరము పేరేంటి? ఏంటండి? మోడెమ్. ఏమంటారు దీన్ని? మోడెమ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరి చక్రవర్తి అయిన హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఆప్షన్ 1 హుయాన్సాంగ్. ఎవరండి? హుయాన్సాంగ్. నెక్స్ట్ వన్, అతిదేయి కణాల వెలుపల జీవంతో
ఉండలేనివి. అతిథేయ కణాల వెలుపల జీవంతో ఉండలేనటువంటివి ఏవి? బ్యాక్టీరియా, శిలీంధ్రం, ప్రోటోజోవన్లు, వైరస్లు. ఆన్సర్ ఆప్షన్ 4 వైరస్లు అండి. ఓకేనా? అతిథేయ కణాల వెలుపల అంటే బయట వైపు ఉండలేవండి. ఓకే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఎక్కడ కలదు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎన్ఎఫ్సిని విస్తరించండి. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎన్ఎఫ్సి? ఆప్షన్ 1 న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. నెక్స్ట్ వన్, ఇండియన్ సూపర్ లీగ్ 2020 ఫుట్బాల్ టోర్నీ విజేత ఎవరు? 76వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అథ్లెటికో డి కోల్కతా జట్టు అయితే గెలిచిందండి. మరి 2023-24 సీజన్ మోహన్ బగాన్ జట్టు గెలిచిందండి. గుర్తుంచుకోవాలి, 2023-24 విజేత ఎవరు? మోహన్ బగాన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నావిక్ గురించి సరికానిదేది? నావిక్ గురించి 77 ఆప్షన్ 2 అండి. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. నెక్స్ట్, ఈ వ్యవస్థలో ఉన్న 7 ఉపగ్రహాల నియంత్రణను చేపట్టే సంస్థ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. సొంత దిక్సూచి వ్యవస్థ గల దేశాలలో భారత్ 6వ స్థానంలో ఉంది. భారత సొంత దిక్సూచి వ్యవస్థ నావిక్ అని నామకరణం చేసింది ప్రణబ్ ముఖర్జీ అనే తప్పు, మిగతావన్నీ సరైనవి. ఓకే. క్రింది భాగాలను వరుసగా అమర్చండి. గ్రసని, జీర్ణాశయం, ఆంత్రమూలము, కోలాన్, ఆహార వాహిక. వరుస క్రమంలో ఏవి ముందుగా ఉంటాయి చూద్దామండి. ముందుగా గ్రసని అండి, అంటే నోరు. తర్వాత ఈ ఆహార వాహిక వరుస క్రమంలో తర్వాత ఉంటుంది. తర్వాత జీర్ణాశయంలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఆంత్రమూలము, తర్వాత కోలాన్. ఓకేనా, ఇది వరుస క్రమం. కోలాన్ అనేది పెద్ద పేగులో ఉండేటువంటి భాగము, చివరి భాగము. నెక్స్ట్, ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండుటకు గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఎక్కువ పౌనపున్యాన్ని ఫ్రీక్వెన్సీ అనేది కలిగి ఉంటుంది చిన్నపిల్లల్లో కూడా. ఈ క్రింది వానిలో సరి అయినది ఏంటి? 80 ఆప్షన్ 4 అన్ని సరైనవి అండి. చూద్దాం. సల్ఫర్ను రబ్బర్ వల్కలైజేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తారు. మొక్కల పెరుగుదలకు కావలసిన క్షారలోహం పొటాషియం. విద్యుత్ బల్బు లోపల ఉండే వాయువు నైట్రోజన్. అన్నీ కూడా సరైన సమాధానాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2వ సంగమ పరిషత్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 కపటపురము. నెక్స్ట్ వన్, సింధు నాగరికత ప్రజలు పూజించినటువంటి వృక్షము పేరేంటి? 82 ఆప్షన్ 3 అండి, మర్రి చెట్టునైతే వీరు పూజించేవారు. ఓకేనా, ఇంపార్టెంట్, మర్రి చెట్టు. తుగ్లక్ వంశస్థులు ఏ తురుష్క వంశానికి చెందినవారు? తుగ్లక్ వంశస్థులు ఏ తురుష్క వంశానికి? 83 ఆప్షన్ 4 అండి, కరౌనా. ఓకేనా, కరౌనా వంశానికి చెందినవారుగా చెప్పుకోవచ్చు. కరోనా కాదు, కరౌనా. నెక్స్ట్ వన్, గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆమోదించిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1920 నాగపూర్ సమావేశము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ గఫర్ ఖాన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరు చేపట్టినటువంటి ముఖ్యమైన ఉద్యమాల పేరేంటి? చూద్దాం 1 by 1. ముందుగా గాంధీజీ గారు దండి యాత్ర సబర్మతి ఆశ్రమం నుండి చేపడతారు. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ లాహోర్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానము. ఆప్షన్ 2. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఏంటండి, రెడ్ షర్ట్స్ అనేటువంటి ఉద్యమాన్ని స్థాపిస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1928లో బార్డోలి సత్యాగ్రహం నిర్వహిస్తారు. ఇంపార్టెంట్. దేశంలో నీటిపారుదల సౌకర్యం శాతమును గుర్తించి సరైన వాటిని ఎంపిక చేయండి. నీటిపారుదల గురించి 86 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అన్నీ సరైనవే. బావుల ద్వారా 60% నీరు అందుతుంది. కాలువల ద్వారా 26.4%, చెరువుల ద్వారా 2.6% నీటిపారుదల సౌకర్యాలు అందుతున్నాయి మన దేశానికి. నెక్స్ట్, పారంబీకులం ప్రాజెక్ట్ ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రాల ఉమ్మడి పథకం? పారంబీకులం ఆప్షన్ 1 తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల ఉమ్మడి పథకము. నెక్స్ట్,
సౌర స్థిరాంకము విలువ ఎంత? సౌర స్థిరాంకము విలువ ఆన్సర్ ఆప్షన్ 2 1.94 క్యాలరీలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాయువులో అధికంగా గల జడ వాయువు ఏది? వాయువులో అధికంగా బొగ్గు పులుసు వాయువుగా కూడా చెప్పుకోవచ్చు అండి దీన్ని. ఏంటి మరి అత్యధికంగా ఏది ఉంటుంది? 89 ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్గాన్ అనేటువంటి వాయువు ఉంటుందండి. ఇవన్నీ కూడా బొగ్గు పులుసు వాయువులే అండి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా బొగ్గు పులుసు వాయువులు. ఇందులో అత్యధికంగా ఉండేది వాతావరణంలో ఆర్గాన్. నెక్స్ట్, వలస పక్షుల పరిరక్షణకు ఉద్దేశించిన ఒప్పందం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బాన్ కన్వెన్షన్. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించుము. భూతాపం, గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే ప్రధాన వాయువు కార్బన్ డైఆక్సైడ్, ప్రపంచ గ్లోబల్ గ్రీన్ హౌస్ వాయువులలో అమెరికా నుంచి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల శాతం 25%, కార్బన్ డైఆక్సైడ్ ప్రవేశపెట్టిన తొలి దేశము న్యూజిలాండ్. పై వాటిలో సరైనవి ఏంటి? 91 ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవి, ఇంపార్టెంట్. నెక్స్ట్, మన దేశంలో తొలి బయోస్పియర్ రిజర్వ్ను నీలగిరి ప్రాంతంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? తమిళనాడు రాష్ట్రంలో. ఆప్షన్ 2 1986. నెక్స్ట్ వన్, నిశ్చిత వాక్యము. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా 1975లో తీర్పు ఇవ్వడం జరిగింది. హేతు ఆర్. ఆ తీర్పు వెలువడిన తర్వాత కాలం నుండి భారత ప్రధాని పదవిని స్వీకరించలేదు. 93 ఆప్షన్ 3 అండి. ఏ వాస్తవం ఆర్మ్ అనేది అవాస్తవంగా చెప్పుకోవచ్చు. ఒకటి కరెక్ట్, రెండో తప్పు. నెక్స్ట్, ఏ నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీలకు లోక్సభ సీట్లలో రిజర్వేషన్లు కలదు? దేని ప్రకారం అండి? ఆన్సర్ ఆప్షన్ 2 నిబంధన 330 ప్రకారం. నెక్స్ట్ వన్, ద్విసభా విధానాన్ని మొదటగా మన దేశంలో ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? 95 ఆప్షన్ 3 అండి. భారత ప్రభుత్వ చట్టము 1919 ప్రకారము. నెక్స్ట్ వన్, సర్కారియా కమిషన్ సిఫారసులకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. సర్కారియా కమిషన్ ఆన్సర్ ఏ మరియు బి రెండు సరైనవండి. చూద్దాం. అవశిష్ట అంశాల్లోని పన్నులకు సంబంధించిన అంశాలు మాత్రమే పార్లమెంట్ పరిధిలో ఉండాలని పేర్కొన్నారు. జాతీయ అభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థికాభివృద్ధి మండలిగా మారుస్తూ దానికి రాజ్యాంగబద్ధత కల్పించాలని కూడా సూచించారు. ఏ మరియు బి సరైనవి. నెక్స్ట్ వన్, 12వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన సరికానిది ఏది? 97 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. వ్యవసాయ రంగ వృద్ధి రేటు లక్ష్యము 5%. నెక్స్ట్ వన్, వ్యవసాయ రంగము అభివృద్ధికి నీతి ఆయోగ్లో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్కి ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తారు? ఆప్షన్ 2 వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ దీనికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు లేదా చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ వన్, పరంపరాగత కృషి వికాస్ యోజన పథకం లక్ష్యం ఏంటి? పరంపరాగ ఆప్షన్ 3 అండి. 3 ఏళ్లలో 5 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం సాగుకు ప్రోత్సాహకం అందించడం. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ముద్రా యోజనకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ప్రధానమంత్రి ముద్రా యోజన అన్ని సరైనవన్నీ చూద్దాం. చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి పొందే వారికి చేయూతనివ్వడానికి 20,000 కోట్ల రూపాయల మూల నిధితో దీన్ని ప్రారంభించారు. కొత్తగా వ్యాపారం చేసుకునే వారికి విస్తరణ బ్యాంకుల ద్వారా రుణం పొందలేని వారికి 10 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణం అందించడం లక్ష్యం. రీఫైనాన్స్ క్రింద 7% వడ్డీని ముద్ర వసూలు చేస్తుంది. ఇంపార్టెంట్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అంతేకాకుండా మన యాప్లో కోర్స్ ఏ విధంగా పర్చేజ్ చేయాలి అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేశానండి. దాని లింక్ మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కామెంట్ రూపంలో అయినా అడగండి, లింక్ పంపిస్తాను. తప్పకుండా కోర్స్ అనేది పర్చేజ్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ అనేది సాగించండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.